హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూసేద్దాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. లాస్ట్కి ఒకసారి మనము కర్రీలో కూడా వేసుకోవాలి. చెక్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా తొందరగా ట్రాన్స్పరెంట్ కావడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఆనియన్స్ మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు రసంని ఇందులో వేసేసుకోవడమే అండి. చూడండి, చింతపండు రసం కూడా వేసేసాం కదా. ఇప్పుడు చింతపండు రసం మంచిగా మసలాలండి. మసిలిన తర్వాతనే మనం ఇందులో తగినంత సాల్ట్, అలాగే కారము వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది స్పైసీగా. ఇక్కడ చూడండి, ముందుగా కొద్దిగా ఆనియన్స్ ఫ్రై కావడానికి వేసాం. అలాగే ఇప్పుడు చెక్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కారము, సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు మరగనివ్వాలి పులుసుని. పులుసు అనేది కొద్దిగా మరిగిన తర్వాతనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఎగ్స్ బాయిల్ చేసుకొని నీట్గా పొట్టి తీసేసుకొని ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు పులుసులో వేసేస్తున్నాను. ఎగ్స్ కూడా పులుసులో చక్కగా బాయిల్ అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు మనము పులుసుతో పాటు మరిగించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. పక్కల నుండి మనకి ఆయిల్ అనేది కూడా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనము ఉంచేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. పులుసు కూడా చక్కగా మసిలింది. ఈ స్టేజ్లో మనము చూడండి, ఇక్కడ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ పులుసు రెడీ అయినట్టే. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ పులుసుని. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇందులో ఎలాంటి మసాలాలు వేయకుండా జస్ట్ జీలకర్ర మెంతుల పొడి, కారం, సాల్ట్, అలాగే ధనియాల పొడి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఉంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఏం యాడ్ చేయలేదండి గరం మసాలా. అంతే అండి, ఇంకొక 5 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది.
వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. చూడండి, అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ పులుసు రెడీ అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.